ఇరాన్ ఎట్టకేలకు నోరు విప్పింది యుఎస్ స్ట్రైక్స్ గురించి. ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ అల్జీరా న్యూస్ తో మాట్లాడుతూ చెప్పారు, యుఎస్ చేసిన దాడిలో వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ అనేవి చాలా ఘోరంగా డ్యామేజ్ అయినాయి అని. అయితే ఎంత లెవెల్లో డ్యామేజ్ అయింది ఏంటి దాని పరిస్థితి అంటే ఆ డీటెయిల్స్ మాత్రం బయటికి చెప్పలేదు, కానీ చాలా దారుణంగా డ్యామేజ్ అయింది అని చెప్పారు. ట్రంప్ కూడా మాట్లాడితే ఏమన్నారంటే ఈ అటాక్ ఏదైతే ఉందో ఇదే వార్ ని ఎండ్ చేసింది. సిమిలర్ గా యుఎస్ 1945 లో హిరోషిమా నాగసాకి జపాన్ లో వేసింది, విచ్ ఎండెడ్ ద వార్. అదే విధంగా ఈ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయటంతో వార్ అనేది ఎండ్ అయింది అని ట్రంప్ చెప్తున్నారు. అదే విధంగా ఇరాన్ అనేది కొన్ని డికేట్స్ వెనక్కి వెళ్ళింది న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడంలో. ఇప్పుడు అప్పుడే కూడా చేయలేదు, పూర్తిగా నాశనం అయింది అని చెప్పి ట్రంప్ కూడా పేర్కొంటున్నారు. ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ఇక ఎన్రిచ్మెంట్ మళ్ళా చేస్తారా, మళ్ళా స్టార్ట్ చేయరా అంటే దట్ షుడ్ బి ద లాస్ట్ థింగ్. ఒకవేళ చేస్తే మళ్ళీ ఇదే జరుగుతుంది అన్నట్టుగా ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు బాంబులు పడ్డాక ఏంటి అబ్బెబ్బే అర్రరే ఏమీ కాలేదన్నారు, చిన్నగా గుట్టు రట్టు అవుతుంది వీళ్ళది. కానీ ట్రంప్ బాంబులు వేసిన తర్వాత కూడా ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఆగదు అన్నారు. మరి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బాంబులు వేసారు తర్వాత ఇంకా స్టిల్ వీళ్ళు ఎన్రిచ్మెంట్ అనేది చేస్తారా లేదా అనేది చూడాలి.